నమస్తే. నేడు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనున్నది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సెక్రటరియట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో నేడు 3 గంటలకు ప్రారంభం కానున్నది. ఈ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఈరోజు కీలక నిర్ణయం తీసుకోనున్నది. దీనికి తెరపడనున్నది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలి. బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రకారమే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం యోచించిన నేపథ్యంలో ఇప్పటికే చట్టసభల్లో తెలంగాణకు 42% రిజర్వేషన్ బీసీల అంశం పైన బిల్లుని రాష్ట్రపతికి పంపిన పరిస్థితి, అక్కడ పెండింగ్లో ఉన్న పరిస్థితి. తర్వాత ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్కు పంపితే అక్కడ కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి, ఆమోదం పొందక వెయిటింగ్లో ఉన్న పరిస్థితి. దీనిపైన మరొక ప్రత్యేక జీవో ద్వారా తెలంగాణలో 42% రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తూ ముందుకెళ్లిన పరిస్థితి. ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కోర్టుకు వెళ్లడంతో తర్వాత హైకోర్టులో జరిగిన పర్యవసనం చూసాం. తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థలకు వెళ్ళాలని సుప్రీంకోర్టు కూడా చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నది ఈరోజు రాష్ట్ర కేబినెట్లో. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డిలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 42% రిజర్వేషన్ కేటాయిస్తామని కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిందో దానికి కట్టుబడి ఉన్నాము అని పదే పదే రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పదే చెబుతూ ఖచ్చితంగా 42% ఇచ్చిన మాట ప్రకారం వెళ్తాము అని చెప్తూ ముందుకు వచ్చిన పరిస్థితి. మొత్తానికి ఈరోజు రాష్ట్ర కేబినెట్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం, స్థానిక సంస్థల ఎన్నికల అంశం తెరదించేనా మరి రాష్ట్ర కేబినెట్ చూడాల్సిన పరిస్థితి. ఒకవేళ అంటే సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అంశం ఈరోజు పార్టీ పరంగా వెళ్తుందా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కేబినెట్లో దీనిపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మరోపక్క రాష్ట్రంలో ఒక 30 సంవత్సరాలుగా ఉన్న ముగ్గురు పిల్లలు ఏదైతే నిబంధన ఉందో ఎన్నికల్లో పోటీ చేయడానికి 3 పిల్లలు ఉంటే అనర్హులుగా ఏదైతే 30 ఏళ్ల నిబంధన ఉందో దాన్ని సడలిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆర్డినెన్స్ తేనున్నది. ఆర్డినెన్స్కు ఆమోదం తెలపనున్నది. 3 పిల్లలున్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అనే నిబంధనను ప్రభుత్వం తీసుకురానున్నది. ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నది రేవంత్ సర్కార్. అలానే మూడో విషయం నీటిపారుదల, దానికి సంబంధించి ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఎస్ఎల్ఎన్బిసి టన్నెల్కి సంబంధించిన వాటిపైన నీటిపారుదల ప్రాజెక్టులపైన రీడిజైనింగ్ పైన ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది రేవంత్ సర్కార్. ఈరోజు ప్రధానంగా దీనిపైన కూడా ఈ ప్రాజెక్టులపైన, ఎస్ఆర్ఎస్పి పనులపైన, పునరుద్ధరణపైన, ఎస్ఎల్బిసి సొరంగాలపైన వాటిపైన పునరుద్ధరణ పనులపైన కూడా చర్చించే అవకాశం ఉంది. మొన్నటి కేబినెట్ మీటింగ్లో ఎస్ఆర్ఎస్పికి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు కూడా ప్రతిపాదించిన విషయం మనం చూసాం. మరి ఈరోజు అలాంటి కీలక నిర్ణయాలపైన, కీలక అంశాలపైన రేవంత్ సర్కార్ కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నది ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు స్థానిక సంస్థల ఎన్నికలు, నీటిపారుదల శాఖ పైన 30 ఏళ్లుగా ఉన్న ఒక నిబంధన, 3 పిల్లల నిబంధన పైన ప్రత్యేక ఆర్డినెన్స్ ఆమోదం పైన ప్రధానంగా ఈరోజు చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది ఈ కేబినెట్లో. ఈ కేబినెట్లో మాత్రం అంటే ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్ అంశం పైన మాత్రం దఫాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్ళిన పరిస్థితిని చూసాము. ప్రత్యేక ఆర్డినెన్స్, ప్రత్యేక జీవో, ఏకంగా బిల్లును తెచ్చిన ప్రతి అంశంలో అడ్డుగా ఉన్న పరిస్థితిని చూసాం. సుప్రీంకోర్టు ఫైనల్గా పాత రిజర్వేషన్ల అంశం ప్రకారమే వెళ్ళాలని సూచించిన నేపథ్యంలో మళ్ళోసారి దీనిపైన ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది స్థానిక సంస్థల ఎన్నికలకు అనేది ప్రధానంగా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. అలానే రైతు భరోసాకు సంబంధించి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నది. అలానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే హామీలు ఇచ్చిందో అందులో ఒక పథకం పైన కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం సమాచారం పూర్తిగా అందుతున్నది. దీనికి సంబంధించి ఎస్ఎల్బిసి కాళేశ్వరం ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించి ఎస్ఎల్బిసి పునరుద్ధరణ, ఎస్ఆర్ఎస్పి 2వ దశ పనులపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది రేవంత్ సర్కార్. మొత్తానికి మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీగానున్న నేపథ్యంలో పలు కీలక అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నదనేది మాత్రం
తెలుస్తున్నది. చూడాలి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర క్యాబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నది, ఈ క్యాబినెట్ భేటీలో ఎలాంటి పలు కీలక అంశాలపైన చర్చించనున్నది, అటు స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ రోజుతో తెరపడనున్నదా, అంటే ఎలా పార్టీ పరంగా రిజర్వేషన్లు కేటాయిస్తూ ముందుకెళ్లే అవకాశం ఉందా, అలానే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఆర్ఎస్పి ఈ ప్రాజెక్టుల విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నది, అలాంటి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఈ క్యాబినెట్ ఆమోదం తెలపనున్నది, ముగ్గురు పిల్లల నిబంధనను తొలగిస్తూ ఈ అంశాలపైన క్యాబినెట్ మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానున్నది. మరి చూడాలి ఇక ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నదో. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ 24 అవర్స్ న్యూస్ ఛానల్.